దేవుని యొక్క లేఖనాలలో ప్రభు చెప్పిన మాట, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, అయితే విశ్వసించిన వాడు కలవరపడడు అని చెప్పాడు. అడ్డు బండను ప్రభువు సియోనులోనే స్థాపించాడు. సియోను అనగా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క నివాస స్థలము, ప్రభువు కోరుకొనిన పట్టణము. సోదరులారా, అలాంటి పట్టణంలోనే అడ్డు బండను అడ్డు రాతిని కూడాను ఆయనే ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇంతకీ అడ్డు రాయి ఎవరు? అడ్డు రాయి అడ్డు బండ కూడా ప్రభువైన క్రీస్తే. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడూ కలవరపడ్డాడు. ఏ విషయంలోనైనా, దేనికి నష్టపోయినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, దేనికి కూడాను వాళ్ళు కలవరపడరు, సిగ్గుపడరు. కానీ ఎవరైతే క్రీస్తును అంగీకరించరో వారందరికీ కూడా ఆయన అడ్డు బండగా ఉంటాడట. సోదరులారా, క్రీస్తునందు విశ్వాసము లేకపోయినట్లయితే అట్టివారు ప్రతి చిన్న విషయానికి కూడాను శోధనలో పడిపోతారు, ప్రతి విధమైన దురాశలకు లోనైపోతారు, వారి యొక్క చెడు కార్యములలో పాలివారై ఉంటారు, లోకముతో స్నేహిస్తారు, శరీర సంబంధులైన వారందరితో ఏకీభవిస్తారు, అన్యజనుల ఆచారాలతో కూడా కలిసిపోతారు. పేరుకు దేవుని ప్రజలే, కానీ దేవుని ప్రజల మధ్యలోనే ప్రభు అడ్డురాయి అడ్డు బండగా క్రీస్తును ఏర్పాటు చేశాడు. సోదరులారా, ఈ క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వారు ఎన్నటికీ ఏ పరిస్థితులైనా జయిస్తారే కానీ ఓడిపోరు. క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారికి మరి క్రీస్తు వారికి ఎంత తేడా ఉందో దయచేసి గమనించండి. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ప్రజలే, అందరూ దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారే, కానీ దేవుని అంగీకరించినంత మాత్రాన మీరు మోసపోకండి, భక్తులు అనుకొని భ్రమపడకండి. సోదరులారా, దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి కలవరపాటు లేని జీవితాలు జీవించాలని తండ్రి అయిన దేవుడు ప్రేమతో తెలియచేయించిన ఈ సమాచారాన్ని మీ హృదయమందు విశ్వసించినట్లయితే మీకెంతో మేలు.